హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మామ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ యావరేజ్ భయ్య 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఒక్క సీన్లో లైట్ అడల్ట్ కంటెంట్లా అనిపిస్తుంది. ఆ బేబీకి ఫీడ్ చేసినప్పుడు కొంచెం అడల్ట్ కంటెంట్లా అనిపిస్తుంది. బట్ అక్కడ ఇబ్బంది పెట్టేలా ఏమీ ఉండదు. జస్ట్ ఆ సీన్ స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మీకు గుడ్ న్యూస్ ఏంటనుకుంటున్నారు కదా, వెపన్స్ మూవీ చాలా బాగుందని చెప్పాను కదా. ఆ మూవీ యొక్క లింక్ చాలామంది అడిగారు. ఎక్కడ చూడాలని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడైతే బుక్ మై షోలో స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. అది కూడా రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా చూడొచ్చు. జస్ట్ మీరు బుక్ మై షో యాప్ ఓపెన్ చేసుకుని అక్కడ వెపన్స్ మూవీ కనిపిస్తుంది. ఆ మూవీ మీద క్లిక్ చేస్తే రెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ 0 ఉంటుంది. అంతే, అయిపోయింది. డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా హెచ్డీలో కూడా చూడొచ్చు. కానీ తెలుగులో లేదు. అదే ప్రాబ్లం. మీ ఇష్టం. ఇంకా మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం, ఎందుకమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు, ఎందుకు డబ్ చేస్తారు భయ్య ఇలాంటి సినిమాలు? నాకైతే సినిమా చూస్తున్నంతసేపు నిద్ర వచ్చింది. లో బడ్జెట్ మూవీ కదా, సపోర్ట్ చేద్దాంలే అనుకున్న ప్రతిసారి ఇలానే అవుతుంది. స్లీపింగ్ పిల్ టైప్ అనమాట. అంటే మీకు నైట్ నిద్ర సరిగా రాకపోతే ఈ మూవీ పెట్టుకొని చూడండి. డెఫినెట్లీ చాలా బాగా నిద్ర వస్తుంది. ఒకే సినిమాని ఎన్నోసార్లు తిప్పి అవే స్టోరీస్, కొత్త కాన్సెప్ట్ తీసుకునే రండిరా. రొటీన్గా అన్నో పర్లేదు, నాకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. ఇందులో హీరోయిన్కి ఒక బాబు పుడతాడు. కాకపోతే ఈ డెలివరీ అయిపోయాక తను పిచ్చిదానిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏదో సైకలాజికల్గా కూడా మానసికంగా కూడా. తన పిల్లాడేమో చిన్న పిల్లాడు, కానీ ఒక 8 years 10 years బాబులా కనిపిస్తూ ఉంటాడు. వాడు అంటాడు, ఆమె నిన్ను పిలుస్తుంది అంటుంటాడు. ఇంకొక వైపు ఇంకొక లేడీ మొహం కనిపించదు, దెయ్యంలా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొగుడేమో నీకేమైంది ఇట్లా అవుతున్నావు అంటాడు. తనకేమో ఏవో కళ్ళు రియల్గా జరిగిపోయినట్లు బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏంటి మ్యాటర్ అంటే ఇందులో ఏం లేదు. మ్యాటర్ అని చెప్తాను. హర్రర్ థ్రిల్లర్ పేరుకే చెప్పుకోవడానికి ఒక్క సరైన కిక్కిచ్చే హర్రర్ సీన్ లేదు, థ్రిల్స్ లేవు. అసలు భయమే లేని దెయ్యం సినిమా, అసలు దెయ్యమే లేని ఉండి లేనట్లుండే ఒక దెయ్యం సినిమా చూసాననిపించింది. టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్. హర్రర్ సినిమాల్లో ఉన్నట్లే చిన్న చిన్న షార్ట్స్ పెట్టారు. తలుపు లోగడం, ఎవరో పిలవడం, ఆ పిల్లాడు మామ్ అని పిలుస్తుంది అంటుంటాడు, గోడలకు పగులు రావడం, బ్లడ్ చూపించడం, మొగుడు ఒక ఎరుపప్ప, ఇట్లా చిన్న చిన్న చూపిస్తూ ఉంటారు. కానీ నిజంగా సినిమా అయితే టార్చర్ అని నాకు అనిపించింది. ఈ క్లైమాక్స్ అయితే రాడ్ రంబోలా. ఎందుకురా బాబు ఇలాంటి సినిమాలు డబ్ చేస్తున్నారు అర్థం కావట్లే. ఇంతగానో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. టైం వేస్ట్. ఇంకా చూడాలి వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. లో క్వాలిటీ టెక్నికల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. మీ ఇష్టం. ఇంకా నాకైతే అసలు నచ్చలే. మరి ఓవరాల్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 1.5/5. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలు. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.